హలో, గుడ్ మార్నింగ్. మరి నేను బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు ఒక వాక్యము నన్ను చాలా ఆకర్షించింది. ఆ వాక్యం ఏంటంటే ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 6వ వచనంలో నీ హృదయ నీ స నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేసుకోవలెను అని ఒక వాక్యం రాయబడ్డం నేను చదివాను. అది ఈ వాక్యం నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సున్నతి చేయడం అంటే తెలుసు అందరికీ. మరి శరీరానికి సున్నతి చేస్తారు. మరి ఈ హృదయానికి సున్నతి అంటే ఏంటి అన్నది చాలా నాకు ఒక ఆలోచింపచేసింది నన్ను. అయితే నేను ఇంకా కొంచెం డీప్గా బైబిల్లో అనేకమైన వచనాలు చదువుతూ ఉన్నప్పుడు మరి నాకు అక్కడ బైబిల్లో ఒక వచనం నన్ను చాలా ఆకర్షించింది. అదేంటంటే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో ఉంది. అదేంటంటే శరీరేచ్ఛలతో కూడిన మీ యొక్క స్వభావాన్ని మార్చుకోవాలి. చేతితో చేయబడని సున్నతిని మీరు పొందారు అని ఇక్కడ వాక్యంలో రాయబడింది. కరెక్టేనండి. మరి హృదయానికి సున్నతి అంటే మన హృదయము మారాలన్నమాట. శరీరంలో మరి అనేకమైన మార్పులు మనము చేస్తూ ఉంటాం. శ్రమకాలంలో ఉపవాసాలని, ఇంకా ఇది మానేయటము, అవి మానేయటము, ఈ శ్రమకాలంలో అలా చేయకూడదు, అలా ఉండకూడదు అని కొన్ని రోజులు కొన్ని పాటిస్తూ ఉంటాం. అది మాత్రమే కాకుండా మన హృదయంలో ఉన్న ప్రతి పాపాన్ని కూడా మనము తీసివేసుకోవాలి. అదే హృదయానికి సంబంధించిన సున్నతి అని ఉంది. ఇంకా దీని గురించి కనుక మనం ఇంకా డీప్గా మరి బైబిల్లో వెతికినట్లయితే అనేకమైన వచనాలు కూడా ఉన్నాయి. అయితే మరి నేను నేర్చుకున్నది ఏంటంటే ఈ శ్రమకాల సమయంలో శరీరానికి మాత్రమే కాకుండా మన హృదయానికి కూడా మనం సున్నతి చేసుకోవాలి. అంటే హృదయంలో ఉన్న ప్రతి పాపాన్ని మరి కొలసి పత్రికలో 2వ అధ్యాయం 11వ వచనంలో రాసినట్టుగా మరి ఆ పాపాన్ని హృదయానికి సున్నతి, చేతితో చేయబడిన సున్నతిని మనం చేసుకుని దేవునికి మరి అతి దగ్గరగా ఉండి ఈ శ్రమకాలం గడపాలని మరి ఆశిద్దాం. థ్యాంక్ యూ.